నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. అన్నం పెట్టే అన్నదాత ఇవాళ అరిగోస పడుతున్నాడు. ఒకవైపు ఆకాశం నుంచి నిప్పులు కురిసే ఎండలు, మరోవైపు కళ్ళ ముందే పంటను ముంచెత్తుతున్న అకాల వర్షాలు. ఈ రెండింటి మధ్యలో కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతన్న చావు కేకలు. కానీ మన ప్రజాప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? రైతుల కష్టాలు చూసి కన్నీళ్లు తుడవాల్సింది పోయి బాజాలు భజంత్రీలతో రైతు వారోత్సవాలు చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. చావు నోట్లో తలపెట్టి రైతు విలవిలలాడుతుంటే సర్కారు మాత్రం సంబరాలకు సిద్ధమైంది. ఆదివారం ప్రపంచమంతా సెలవు తీసుకుంటుంది. కానీ ఇద్దరు రైతులకది ఆఖరి రోజైంది. మహబూబాబాద్ లో పిడుగుపడి ఒకరు చనిపోతే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గౌరయ్య అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. ఎక్కడో తెలుసా? తను పండించిన వరి కుప్ప మీదనే. ఎందుకు చనిపోయాడు గౌరయ్య? ఎండ తెప్పక, లేక ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపు దెప్పక? కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా వడ్లు కొనే నాతుడే లేడు. రేపు కొంటాం, మాపు కొంటామని అధికారులు తిప్పుతుంటే ఆ వడ్ల కుప్పను కాపలా కాస్తూ అక్కడే మృత్యువులోకి చేరాడు. రేవంత్ గారు ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే కౌరయ్య ఇవాళ తన ఇంట్లో మనవళ్లతో ఆడుకునేవాడు కదా. దీనికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? రైతు శవంపై మీరు చేసే ఉత్సవాలు ఎవరి కోసం? ఇప్పుడు అసలు కామెడీ వినండి. సోమవారం నుంచి తాండూరులో మంత్రి తుమ్మల రైతు ఉత్సవాలు మొదలుపెట్టారు. ఇందులో హైలైట్ ఏంటో తెలుసా? ఆధునిక సాంకేతిక ప్రదర్శనలు. అయ్యా మంత్రులారా, రైతుకు ఇప్పుడు డ్రోన్ కెమెరాలు, రోబోటిక్ టెక్నాలజీలు వద్దు. వాళ్ళకి కావాల్సింది గన్ని సంచులు, వడ్లు కొలిచే కాంటాలు, తడిసిన ధాన్యానికి మద్దతు ధర. కళ్ళాల్లో ధాన్యం కుప్పలు పేరుకపోయి వర్షానికి తడిసి మొలకలు వస్తుంటే మీరు ఏసీ రూమ్లో కూర్చొని టెక్నాలజీ ప్రదర్శనలు చూపిస్తారా? ఇది రైతు సంక్షేమమా, లేక రైతులను ఎగతాళి చేయడమా? వారోత్సవాలు అంటే వారం రోజులు రైతు కష్టాన్ని మర్చిపోయేలా మీరు చేసే పండుగలా, లేక రైతుల ఉసురు పోసుకోవడమా? ఇక మక్క రైతుల పరిస్థితి చూస్తే కడుపు రగులుతోంది. మక్కలను కొంటే కదా పైసలు వచ్చేది. గన్ని సంచులు లేవని సాకులు, తేమ శాతం ఎక్కువ ఉందని కొర్రీళ్లు, జొన్నల కొనుగోలు అయితే అసలు మొదలే పెట్టలేదు. శనగలు సగం కొని చేతులెత్తేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు, రాస్తరోకోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అంటూ గ్రాఫిక్స్ చూపిస్తోంది. రైతులు కళ్ళాల్లో పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వం వారోత్సవాల పేరుతో కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగులు వేస్తోంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన తెలంగాణలో ఇవాళ రైతు ఏడిస్తేనే పండగ జరుగుతున్నట్టుంది కాంగ్రెస్ తీరు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్న విషయం ఈ పాలకులకు ఎప్పుడు అర్థమవుతోందే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. తెలంగాణ అంటే ఒకప్పుడు కరువు, ఆత్మహత్యలు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత సీన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పీడు భూములు పచ్చబడ్డాయి. 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోళ్లు. రైతుకు ఒక్క కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకున్న రోజులను మనం చూసాం. కానీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. రైతులకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. పండిన పంట అమ్ముదామంటే ప్రభుత్వం కొంటలేదు. అప్పుల బాధ తాళలేక అన్నదాత మళ్ళీ ఉరితాడు వెతుక్కుంటున్నారు. రేవంత్ గారు, మీరు తెచ్చిన మార్పు ఇదేనా? ఆత్మహత్యలు లేని తెలంగాణను మళ్ళీ ఆత్మహత్యల అడవిగా మారుస్తున్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పండుగలు, ఉత్సవాలు, ప్రదర్శనలు పక్కన పెట్టండి. మంత్రులారా, ఏసీ కార్లు దిగి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయండి. రైతు కంట కన్నీరు తుడవండి. అన్నదాత గోస తగిలితే ఏ ప్రభుత్వము నిలబడదు. అది చరిత్ర చెప్పిన సత్యం. మీరు వారోత్సవాలు చేసుకోవాల్సింది గ్రౌండ్లో ఉన్న రైతు పొలంలో కాదు, రైతు ముఖంలో నవ్వు చూసిన తర్వాత. అప్పటి వరకు మీరు చేసేవి సంబరాలు కావు, రైతులపై చేస్తున్న పరిహాసాలు మాత్రమే.